అక్రమాలతో గంగలగలుస్తున్న సింగరేణి నల్ల బంగారపు సిరులు. రికార్డులల్ల మాత్రమే బొగ్గు నిల్వలు, గ్రౌండ్ల మాత్రం మట్టి దిబ్బలే. $1600 కోట్ల బొగ్గు మాయమంటున్న కేటీఆర్, హరీష్ రావు. $1500 కోట్ల ఆండ్రియాల ప్రాజెక్టుతో హెవీ లాస్, దెబ్బతీసిన అంచనా. కాశీపేట గనికాడ కవిత బొగ్గుబాయి బాట, సర్కారుపై ఫైర్. అన్న కేటీఆర్, హరీష్ రావులపై కవిత నుంచి రివర్స్ కౌంటర్. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. తెలంగాణలో ఇప్పుడు ఎటు చూసినా నల్ల బంగారం ముచ్చటనే నడుస్తోందిగా. సింగరేణి బొగ్గు గనులల్లా ఏకంగా 1600 కోట్ల పెద్ద స్కామ్ జరిగిందని ప్రతిపక్షాలు బాంబు వేల్చడంతో కోల్ బెల్ట్ ఏరియా అంతా ఒక్కసారే అగ్నిగుండంగా మారిపోయింది. రికార్డులలో చూస్తేనేమో కొండల కొద్ది బొగ్గు నిల్వలు చూపించారు, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఆ బొగ్గు గాల్లో కలిసిపోయిందని, మాయమైపోయిందని పెద్ద లొల్లి నడుస్తోంది. అసలు కథేందంటే, సింగరేణి అఫీషియల్ వెబ్సైట్ల బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, గ్రామగుండం, భూపాలపల్లి లాంటి 7 ప్రధాన గనుల కాడ రికార్డుల ప్రకారం బొగ్గు నిల్వలు నిండుగా ఉన్నట్టు రికార్డులు చూపిస్తున్నాయి. కానీ జాగల పోయి చూస్తే ఆ బొగ్గు ఏడ కనిపిస్తలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదలుపెట్టిండు. దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయం చేసిండ్రని, దీని వెనుక పెద్ద హస్తాలే ఉన్నాయని సింగరేణి కంపెనీలు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మెగా కుంభకోణం మీద నిజాలేందో తేల్చాలని, బొగ్గు దొంగలను పట్టుకోవాలని బీఆర్ఎస్ మరో లీడర్ హరీష్ రావు కూడా డిమాండ్ చేసిండు. మాజీ మంత్రులతో కలిసి రామగుండం ఓపెన్ కాస్ట్ గన్ల పర్యటనకు బయలుదేరిండు. కానీ పోలీసులు మాత్రం ఆయన్ను తొవ్వల్నే ఆపి అరెస్ట్ కూడా చేసిర్రు. ఆ సీన్ అంతా గరంగా మారిపోయింది. గనులల్లా బొగ్గు నిల్వలు కరెక్ట్గానే ఉన్నా మమ్మల్ని లోపలికి ఎందుకు పోనిస్తలేరని లోపల ఏదో కథ నడుస్తుందని హరీష్ రావు అధికారుల మీద అగ్గి మీద గుగ్గిలమైండు. రికార్డులల్లో ఉన్న బొగ్గు బయటకెందుకు కనిపిస్తలేదు, కాంగ్రెస్ సర్కారు వచ్చినాకనే గిసొంటి లీలలు ఎందుకు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఈ బొగ్గు మాయం ముచ్చట ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లల్లా పెద్ద దుమారమే లేపుతుంది. రామగుండం గనుల కాడ పోలీసులు అడ్డుకున్నాక హరీష్ రావు మీడియా ముందుకు వచ్చిండు. వచ్చుడే కొన్ని వీడియో సాక్ష్యాలను విలేకరులకు అందించిండు. అగో గా వీడియోలు చూసిన జనం ముక్కు మీద వేలేసుకుంటుర్రు. ఓపెన్ కాస్ట్ గన్లల్లా అసలు బొగ్గే లేదని ఆరోపణలు రావడంతో సంస్థ అధికారులు ఇక చేసి రాత్రికి రాత్రే పెద్ద మట్టి దిబ్బల మీద నల్లటి బొగ్గు పొడిని పైపూతగా పూయించిర్రట. బయటకు చూస్తే బొగ్గు కొండలు ఉన్నట్టు కనబడుతున్నాయి, కానీ లోపలంతా మట్టి కుప్పలేనని చెబుతుండ్రు హరీష్ రావు. జనాన్ని మాయ చేసేదందుకే గీసొంటి డ్రామాలు ఆడుతున్నారని వీడియోలు చూపెట్టుకుంటా ఆరోపణలు చేసుడుతోని పెద్ద కలకలమే రేగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సింగరేణి నాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయని, బొగ్గు అమ్మకాలనే కాకుండా మంచిర్యాల జిల్లా జైపూర్ దగ్గర కట్టిన సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కూడా భారీగా అక్రమాలు జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తుండ్రు. సోలార్ టెండర్లు, డీజిల్ కొనుగోళ్లు, ఎక్స్ప్లోజివ్ సప్లైల విషయంలో కూడా కాంగ్రెస్ పెద్దలు దాదాపు 2000 కోట్ల రూపాయల దాకా దోపిడీ చేసిండ్రని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నల్ల బంగారం దోపిడీ మీద లేఖలు రాసుకుంటా టైం వేస్ట్ చేయకుండా వెంటనే సిట్టింగ్ జడ్జితో కానీ లేదా సిబిఐతో కానీ పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. గనుల కాడ అసలు ఏం జరుగుతుందో నిజాలు తేల్చేటందుకు అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లాలని పట్టుబడుతుండ్రు. ప్రతిపక్షాల నుంచి గింత గట్టిగా అటాక్ వచ్చేసరికి ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ బొగ్గు నిల్వల మాయా వ్యవహారం మీద స్పందించిండు. గా విషయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ లేఖ కూడా రాసిండు. ఇది రాష్ట్ర రాజకీయాలలో మరింత కాకరేపింది. కేంద్రం జోక్యం చేసుకోవడంతో
అసలు లోపల ఏం జరిగిందనే ముచ్చట ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారిపోయింది. ఇక ఈ బొగ్గు స్కామ్, థర్మల్ విద్యుత్ ప్లాంట్ అవినీతిల లొల్లి ఒక్కెత్తైతే, సింగరేణి సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆండ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ఇప్పుడు నట్టేట మునిగిందనే కొత్త ముచ్చట బయటకు వచ్చింది. పెద్దపల్లి జిల్లా మంతిని మండలంలో ఆండ్రియాల గ్రామ శివారులో దాదాపు 1500 కోట్ల రూపాయల ఖర్చుతోని ఈ ప్రాజెక్టును మొదలుపెట్టిర్రు. జర్మనీ, చైనా దేశాల నుంచి టెక్నాలజీని తెచ్చి ప్రమాదాలు లేకుండా భారీగా బొగ్గును ఉత్పత్తి చేస్తామని యాజమాన్యం అప్పట్ల గట్టిగానే ప్రచారం చేసుకుంది. 2008లో పనులు మొదలుపెట్టి 2014లో బొగ్గు తీసుడు కూడా షురువు చేసిండ్రు. 8 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలున్న ఈ గనిలా ఇప్పటికే 12 ఏళ్ల సంది కేవలం 1 కోటి టన్నులు మాత్రమే బొగ్గును వెలికి తీసిర్రు. ప్రాజెక్టు లక్ష్యాలతో పోలిస్తే చాలా తక్కువ అంటుర్రు నిపుణులు. ఈ లెక్కన ఆండ్రియాల ప్రాజెక్టులో 1 మెట్రిక్ టన్ను బొగ్గు తీయనీకి 10 నుంచి 12,000 రూపాయలు ఖర్చు అవుతుందట. ఈ బొగ్గును అమ్మితే దాని క్వాలిటీ ప్రకారం టన్ను కేవలం 3,500 మాత్రమే వస్తుందని చెప్తుర్రు. అంటే ఒక్కో టన్నుపై దాదాపు 8,500 దాకా సింగరేణికి నష్టం వస్తుంది. దీంతో ఈ గనిని నడిపించుడు కంపెనీకి పెద్ద భారంగా మారింది. అనుకున్న తీరుల బొగ్గు ఉత్పత్తి రాకపోవడం, పెట్టిన పెట్టుబడి వెనక్కి రాకపోవడంతో ఆండ్రియాల ప్రాజెక్టు నష్టాల బాట పట్టిందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఓ దిక్కు 1600 కోట్ల బొగ్గు మాయం ఆరోపణలు, ఇంకో దిక్కు 1500 కోట్ల ఆండ్రియాల ప్రాజెక్టు నష్టాలు. ఇవన్నీ చూస్తుంటే అసలు సింగరేణిని కావాలనే అప్పులపాలు చేస్తున్నారా, గంగల గలుపుతున్నారా అన్న అనుమానాలు గట్టిగానే వస్తున్నాయి. ఈ ఆర్థిక సంక్షోభం ముచ్చట కార్మికులను పరేషాన్ చేస్తుంది. సింగరేణి బొగ్గు కుంభకోణం లొల్లిలా కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్లాడుకుంటుంటే ఈ సీన్లకు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎంట్రీ ఇచ్చింది. గత ప్రభుత్వంలో పదవిలో ఉన్నప్పుడు సింగరేణిని ఆమె ఎట్లా ఆడుకుందో మనం చూసినాం కదా. ఇప్పుడు కొత్త పార్టీ అధినేత హోదాలో కుంభకోణాల గురించి మాట్లాడు జనానికి ఇంట్రెస్టింగ్గా మారింది. మందమరి పరిధిలోని కాశీపేట గనికాడ ఆమె బొగ్గుబాయి బాట అనే గేటు మీటింగ్ పెట్టింది. హాజరైన కార్మికులతోని మాట్లాడింది. ఓవైపు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూనే బొగ్గు స్కామ్ ఆరోపణలు చేస్తున్న అన్న కేటీఆర్, హరీష్ రావు పైన కూడా విమర్శలు చేసింది. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద కూడా సంచలన కామెంట్ చేసింది. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు స్కామ్ జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలు చేస్తుండు కానీ కనీసం సమాచారము, అవగాహన లేకుండానే మాట్లాడుతున్నారన్న కవిత విమర్శించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అట్లానే కాంగ్రెస్ మాయలో పడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తప్పుడు రిపోర్ట్లతోని సీఎం రేవంత్ రెడ్డికి లేఖలు రాసిండ్రని కవిత ఎద్దేవా చేసింది. అసలు కథేందంటే లాభాలల్లో ఉన్న అండర్ గ్రౌండ్ గనులను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకే కాంగ్రెస్ పెద్దలు తెర వెనుక పెద్ద ప్లాన్ చేస్తున్నారని కవిత ఆరోపించింది. దాన్ని అడ్డుకోవడమే తన లక్ష్యమని స్పష్టం చేసింది. ముఖ్యంగా సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో కార్మికులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని, పాలకుల తీరు కార్మికులను మోసం చేసేలా ఉన్నది తప్ప సమస్యలను పరిష్కరించేలా లేదని మండిపడ్డది. కవిత చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లల్లో కొత్త చర్చకు దారితీసినాయి. ఇక కాంగ్రెస్ మంత్రుల పనితీరును కూడా ఎండగట్టింది కవిత. సింగరేణి కార్మికులకు అనుకూలంగా చట్టాలు చేయాల్సింది పోయి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు స్వయంగా అధికారులకు వినతి పత్రాలు ఇచ్చుడేందని ప్రశ్నించింది. ఇవన్నీ పొలిటికల్ డ్రామాలే తప్ప మరేం కాదని కవిత గట్టిగానే దుయ్యబట్టింది. సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు తమ పార్టీ, హిందూ మజ్దూర్ సభ, హెచ్ఎంఎస్ కలిసికట్టుగా ముందడుగు వేస్తున్నాయని, బకాయిలున్న 50,000 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా విపక్షాల ఆరోపణలపై అంతే స్పీడ్గా కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులు సింగరేణి కాలరీస్కి చెందిన శ్రీరాంపూర్ గనికాడికి పోయి ఆడ ఓపెన్ హౌస్ ప్రోగ్రాం పెట్టిర్రు. లారీలకు జీపీఎస్ ట్రాకింగ్, ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఉందని, బొగ్గు ఎక్కడికి పోతలేదని అధికారులతోని చెప్పించిర్రు. గత బీఆర్ఎస్ హయాంలోనే సింగరేణి 1,000 కోట్ల అప్పుల పాలు చేసిండ్రని, ఇప్పుడు రాజకీయ ఉనికి కోసమే కాంగ్రెస్ పై బురద జల్లుతుర్రని బట్టి మండిపడ్డాడు.
నేతల పొలిటికల్ గేమ్స్ ఎట్లా ఉన్నా ఈ మాటల యుద్ధం చూసి సింగరేణి కార్మిక లోకం మాత్రం తీవ్రంగా బాధపడుతుంది. రక్తాన్ని చెమటగా మార్చి బొగ్గు ఉత్పత్తి చేసి దేశానికి కరెంటు వెలుగులు ఇస్తున్న తమకు కనీస సౌకర్యాలు లేవని చెబుతుర్రు. మైనింగ్ చేసేటప్పుడు వాడే సరైన పనిముట్లు కానీ గనుల కాడ కనీస సౌకర్యాలు కానీ లేవని బాధపడుతుర్రు. మరి ఈ ఆండ్రియాల నష్టాలు, బొగ్గు స్కామ్ వివాదాలు ఎటుపోయి ఎక్కడ ఆగుతాయో రాబోయే రోజుల్లోనే చూడాలి. ఓ దిక్కు కాంగ్రెస్ల ప్రక్షాళన కార్యక్రమం మొదలైనట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ రాష్ట్ర కాంగ్రెస్లో జరుగుతున్న లొల్లుల కారణంగానే మార్చబోతున్నా అన్న విషయం కూడా సోషల్ మీడియాలో గుప్పుమంటుంది. చూశారు కదా ఈ యొక్క సింగరేణి ఎపిసోడ్. దీనిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. సైనింగ్ ఆఫ్ మీ వెంకటేష్. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.